మన చుట్టూ ఫ్యాన్లు, వాషింగ్ మెషీన్లు, ఎలక్ట్రిక్ బైక్లు ఇలా ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిలో కామన్గా ఉండేదేంటో తెలుసా? డీసీ మోటార్. కాని అసలదెలా పనిచేస్తుంది? రండి, ఈ విశ్లేషణలో డీసీ మోటార్ వెనుక ఉన్న సైన్స్ని చాలా సింపుల్గా బేసిక్స్ నుండి మొదలుపెట్టి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి ఎంత డీప్గా తెలుసుకుందాం. అసలు ఒక చిన్న ఎలక్ట్రిక్ కరెంట్ ఇంత శక్తివంతమైన కంటిన్యూస్ రొటేషన్ని ఎలా క్రియేట్ చేయగలదు? ఆ మ్యాజిక్ ఏంటి? ఈ ప్రయాణంలో మనం ఈ ప్రాథమిక రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఈ మొత్తం టాపిక్ని మనం ఒక 5 సింపుల్ స్టెప్స్లో అర్థం చేసుకుందాం. ముందుగా మోటార్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాన్ని కంటిన్యూస్గా తిప్పడం ఎలాగో నేర్చుకుందాం. తర్వాత ఎన్ని రకాల మోటార్లున్నాయో తెలుసుకుని వాటి పర్ఫార్మెన్స్ని గ్రాఫ్స్ ద్వారా అర్థం చేసుకుందాం. ఫైనల్గా ఒక ఎగ్జామ్ ప్రాబ్లంని కూడా సాల్వ్ చేద్దాం. రెడీనా? లెట్స్ స్టార్ట్. సరే, అయితే మన ఫస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం. అసలు ఒక డీసీ మోటార్ పనిచేయడానికి కారణమైన ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి? దాని గుండెకాయలాంటి ఆ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. మొత్తం డీసీ మోటార్ కథ అంతా ఈ ఒకే ఒక్క సూత్రం చుట్టూ తిరుగుతుంది. అదే లోరెన్స్ ఫోర్స్. సింపుల్గా చెప్పాలంటే, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక కరెంట్ పాస్ అవుతున్న వైర్ని పెడితే ఆ వైర్ మీద ఒక ఫోర్స్ అంటే ఒక బలం పనిచేస్తుంది. ఆ ఫోర్స్ని లెక్కించే ఫార్ములానే F=BIL. ఇక్కడ B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, I అంటే కరెంట్, L అంటే ఆ వైర్ పొడవు. ఈ మూడిటి కలయికే మోటార్ కదలికకు పునాది అన్నమాట. అయితే ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది? అది తెలుసుకోవడానికే మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడతాం. చూడండి, ఎడమవైపు ఇమేజ్లో ఉన్నట్టు మీ ఎడమ చేతిలోని 3 వేళ్లను ఒకదానికొకటి 90 డిగ్రీలలో పెడితే చూపుడు వేలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని, మధ్యవేలు కరెంట్ డైరెక్షన్ని చూపిస్తే అప్పుడు బొటన వేలు ఆ ఫోర్స్ ఏ వైపుకుందో చూపిస్తుంది. ఇప్పుడు కుడివైపు ఇమేజ్లో చూడండి, సరిగ్గా అదే జరుగుతోంది కదా. ఓకే, ఒక్కసారి తొయ్యడం మనకర్థమైంది. కాని ఒక మోటార్ కంటిన్యూస్గా తిరుగుతూనే ఉండాలి కదా. మరి ఆ ఒక్క ఫోర్స్ని నిరంతర భ్రమణంగా ఎలా మార్చాలి? ఇక్కడే అసలైన ఇంజనీరింగ్ మ్యాజిక్ మొదలవుతుంది. సింగిల్ వైర్కి బదులుగా దాన్ని ఒక లూప్గా అంటే ఒక రెక్టాంగిల్ షేప్లో వంచడం చాలా తెలివైన ఐడియా. ఇప్పుడు చూడండి, లూప్ యొక్క ఒక సైడ్ మీద ఫోర్స్ పైకి పనిచేస్తే ఇంకో సైడ్ మీద కిందకి పనిచేస్తుంది. ఇది ఒక సీసాలాగా అనమాట. ఈ 2 ఫోర్స్లు కలిసి ఒక తిప్పే బలాన్ని అంటే టార్క్ని క్రియేట్ చేస్తాయి. కాని ఇక్కడో చిన్న ప్రాబ్లం ఉంది. లూప్ సరిగ్గా సగం తిరిగాక ఫోర్సెస్ డిరెక్షన్ మారి దాన్ని వెనక్కి తిప్పడానికి ట్రై చేస్తాయి. ఇక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. అదే కమ్యూటేటర్. ఇది ఒక స్మార్ట్ మెకానికల్ స్విచ్ లాంటిది. ప్రతి హాఫ్ రొటేషన్కి కరెంట్ డిరెక్షన్ని రివర్స్ చేస్తుంది. దీనివల్ల టార్క్ ఇప్పుడు ఒకే డైరెక్షన్లో పనిచేసి మోటార్ ఆగకుండా కంటిన్యూయస్గా తిరుగుతూనే ఉంటుంది. మోటార్ తిరగడం మొదలయ్యాక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది. తిరుగుతున్న ఆ వైర్ లూప్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేస్తుంది కదా. ఫారడే లా ప్రకారం అలా జరిగినప్పుడు అందులోక వోల్టేజ్ పుడుతుంది. అది మనమిచ్చే సప్లై వోల్టేజ్కి వ్యతిరేక దిశలో ఉంటుంది. అందుకే దీన్ని బ్యాక్ ఈఎంఎఫ్ అంటే బ్యాక్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు. ఇది ఒక రకంగా టగ్ ఆఫ్ వార్ లాంటిది. మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ V కరెంట్ని లోపలికి పంపడానికి ట్రై చేస్తే ఈ బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ దాన్ని వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తుంది. మోటార్ స్పీడ్ పెరిగే కొద్దీ బ్యాక్ ఈఎంఎఫ్ కూడా పెరుగుతుంది. దానివల్ల లోపలికి వెళ్లే కరెంట్ తగ్గుతుంది. అంటే మోటార్ తన స్పీడ్ని తానే కంట్రోల్ చేసుకుంటుంది. అద్భుతంగా. సో ఈ మొత్తాన్ని మనం ఒక సింపుల్ ఈక్వేషన్తో చూపించవచ్చు. V=EB + IARA. దీని మీనింగ్ ఏంటంటే, మనం సప్లై చేసే టోటల్ వోల్టేజ్ V 2 విధాలుగా ఖర్చవుతుంది. కొంత భాగం ఆ పుట్టుకొచ్చిన బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీని ఓడించడానికి, ఇంకా మిగిలిన చిన్న భాగం ఆర్మేచర్ వైర్ యొక్క రెసిస్టెన్స్ RA వల్ల జరిగే వోల్టేజ్ డ్రాప్ IARAని అధిగమించడానికి సరిపోతుందన్నమాట. సరే, బేసిక్స్ అన్నీ క్లియర్గా అర్థమయ్యాయి కదా. ఇప్పుడు డీసీ మోటార్ ఫ్యామిలీలో ఉన్న 2 మెయిన్ మెంబర్స్ని పరిచయం చేసుకుందాం. డీసీ మోటార్లలో బేసిక్ ప్రిన్సిపుల్ ఒకటే అయినా వాటిని 2 మెయిన్ టైప్స్గా విభజించవచ్చు. ఒకటి సిరీస్ మోటార్, ఇంకొకటి షంట్ మోటార్. తేడా అంతా ఒక్కచోటే వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసే ఫీల్డ్ వైండింగ్ని ఆర్మేచర్తో ఎలా కనెక్ట్ చేస్తారు అనేదాన్ని బట్టి. సిరీస్లో కనెక్ట్ చేస్తే సిరీస్ మోటార్,
ప్యారలల్గా కనెక్ట్ చేస్తే షంట్ మోటార్. ఈ చిన్న డిజైన్ మార్పు వాటి క్యారెక్టర్ని అంటే వాటి స్పీడ్, టార్క్ లక్షణాలను పూర్తిగా మార్చేస్తుంది. సరే, డిజైన్లో తేడా చూసాం, మరి లోడ్ పెట్టినప్పుడు వాటి పెర్ఫార్మెన్స్ ఎలా మారుతుంది, అవి ఎలా బిహేవ్ చేస్తాయో వాటి పెర్ఫార్మెన్స్ కర్వ్స్ అంటే గ్రాఫ్స్ ద్వారా విశ్లేషిద్దాం. మనం ఇప్పుడు చూడబోయే గ్రాఫ్స్ అన్నీ అర్థం కావాలంటే ఈ 2 గోల్డెన్ రూల్స్ మనసులో ప్రింట్ అయిపోవాలి. ఇవి మ్యాజిక్ ఫార్ములాలన్నమాట. మొదటిది, టార్క్ టా అనేది ఫ్లక్స్ పైకి మరియు ఆర్మేచర్ కరెంట్ ఐఏకి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. రెండవది, స్పీడ్ ఎన్ అనేది బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీకి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా, ఫ్లక్స్ పైకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. మొత్తం కథంతా ఈ రెండిటి చుట్టూనే తిరుగుతుంది. ముందుగా డీసీ సిరీస్ మోటార్ని తీసుకుందాం. పేరులోనే ఉంది, ఇక్కడ ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ రెండూ సిరీస్లో ఉంటాయి. అంటే రెండింటిలోనూ ఒకే కరెంట్ ఐఏ ఫ్లో అవుతుంది. దీనివల్ల ఫ్లక్స్ ఫై కూడా ఆర్మేచర్ కరెంట్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇప్పుడు మన ఫస్ట్ గోల్డెన్ రూల్ టీఏ అల్ఫా ఫై ఇంటూ ఐఏలో ఫై ప్లేస్లో కూడా ఐఏని పడితే ఏమవుతుంది? టీఏ అల్ఫా ఐఏ ఇంటూ ఐఏ అంటే టీఏ అల్ఫా ఇంటూ ఐఏ స్క్వేర్. అందుకే దీనికి విపరీతమైన స్టార్టింగ్ టార్క్ ఉంటుంది. అందుకే ఒక ట్రైన్ని కదిలించాలంటే ఎంత పవర్ కావాలో ఊహించుకోండి. అంత హెవీ లోడ్స్ని స్టార్ట్ చేయడానికి సిరీస్ మోటార్ పర్ఫెక్ట్. కానీ ఒక వార్నింగ్, దీన్ని ఎప్పుడూ లోడ్ లేకుండా ఆన్ చేయకూడదు. ఎందుకంటే లోడ్ లేనప్పుడు కరెంట్ చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల స్పీడ్ కంట్రోల్ తప్పి ప్రమాదకరంగా పెరిగిపోతుంది. ఇప్పుడు షంట్ మోటార్ కథ చూద్దాం. ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్కి ప్యారలల్గా కనెక్ట్ చేయబడి ఉంటుంది. అంటే దానికి డైరెక్ట్గా కాన్స్టెంట్ సప్లై వోల్టేజ్ వస్తుంది. దీనివల్ల ఫీల్డ్ కరెంట్ అలాగే ఫ్లక్స్ కూడా లోడ్తో సంబంధం లేకుండా దాదాపు కాన్స్టెంట్గా ఉంటాయి. ఈ ఒక్క పాయింటే మొత్తం గేమ్నే మార్చేస్తుంది. ఫ్లక్స్ కాన్స్టెంట్ కాబట్టి మన ఫస్ట్ రూల్ ప్రకారం టార్క్ ఇప్పుడు కేవలం ఆర్మేచర్ కరెంట్ ఐఏకి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. అందుకే గ్రాఫ్ ఒక స్ట్రెయిట్ లైన్ లాగా వస్తుంది. అలాగే స్పీడ్ కూడా దాదాపు కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకే ఫ్యాక్టరీలో ఉండే లేత్ మెషీన్లు, డ్రిల్ ప్రెస్లు లాంటి వాటికి ఇవి పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకంటే అక్కడ స్పీడ్ కాన్స్టెంట్గా ఉండాలి. సరే, థియరీ చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు దీన్నంతా ప్రాక్టికల్గా అప్లై చేసి చూద్దాం. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో వచ్చే ఒక టిపికల్ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం. ఇదిగో ప్రాబ్లం. చూటానికి కొంచెం పెద్దగా అనిపించినా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్తో ఇది చాలా సింపుల్. మన దగ్గరున్న ఫార్ములాలతో స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసేద్దాం. దీన్ని మనం 3 సింపుల్ స్టెప్స్లో సాల్వ్ చేద్దాం. స్టెప్ 1, ముందుగా లోడ్తో ఉన్నప్పుడు బ్యాక్ ఈఎంఎఫ్ ఎంతుందో కనుక్కుందాం. అంటే EB1. మన ఫార్ములా V = EB + IARA. సో EB1 = V - I1 RA. వాల్యూస్ పెడితే 240 - 20 × 0.2 అంటే 240 - 4. సో EB1 = 236 volts. స్టెప్ 2, ఇప్పుడు లోడ్ లేనప్పుడు బ్యాక్ ఈఎంఎఫ్ అంటే EB2 కనుక్కుందాం. ఇక్కడ కరెంట్ 1 ఆంపియర్. సో EB2 = 240 - 1 × 0.2 = 239.8 volts. స్టెప్ 3, ఇది షంట్ మోటార్ కాబట్టి ఫ్లక్స్ కాన్స్టెంట్. అంటే స్పీడ్ N బ్యాక్ ఈఎంఎఫ్ EBకి డైరెక్ట్గా ప్రపోర్షనల్. కాబట్టి N2/N1 = EB2/EB1. ఈ రేషియోలో మనకు తెలిసిన వాల్యూస్ పెట్టి సాల్వ్ చేస్తే కొత్త స్పీడ్ N2 ఈజీగా వచ్చేస్తుంది. సో చూశారు కదా, ఒక మోటార్ టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ని అర్థం చేసుకుంటేనే దాన్ని సరైన అప్లికేషన్కి వాడగలం. ఇదే ఇంజనీరింగ్. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మన ఇంట్లో ఉండే మిక్సర్, గ్రైండర్, ఫ్యాన్ వీటిలో ఏ రకమైన మోటారుండి ఉంటుంది? వాటి పనితీరును బట్టి ఊహించగలమా? ఒక్కసారి ఆలోచించండి.